వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద సాక్షి పత్రిక, వైసీపీ నాయకులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళ పగ చల్లారట్లేదు. వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని చంపేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారు, ఎన్జిటీలో ఫిర్యాదులు చేశారు, ప్రపంచ బ్యాంకుకి ఫిర్యాదులు చేశారు, రుణం ఇవ్వకుండా చాలా అడ్డంకులు కల్పించారు. కుహానా మేధావులందరినీ తీసుకొచ్చి సదస్సులు పెట్టించారు. ఇక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రాజెక్టును పక్కన పడేశారు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి అన్ని రుణాలు మంజూరైన తర్వాత వీళ్ళు మళ్ళీ వీళ్ళ విషం కక్కటం మొదలుపెట్టారు. అసలు రుణం మంజూరు కాకముందే మళ్ళీ ప్రపంచ బ్యాంకుకి కంప్లైంట్లు చేశారు. సాక్షి పత్రిక ద్వారా విష ప్రచారం చేస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు విజయవాడకి అమరావతి మునిగిపోయిందని తప్పుడు ఫోటోలు వేశారు, తప్పుడు ఫోటోలు ప్రచురించారు, తప్పుడు కథనాలు రాయించారు. ఒక కులం కోసమే అమరావతి రాజధాని అని ఇంకో ప్రచారం మొదలుపెట్టారు సోషల్ మీడియా ద్వారా, వైసీపీ సోషల్ మీడియా ద్వారా. యాక్చువల్గా వీళ్ళు చెప్తున్న కమ్మ కులం అక్కడ ఉంది 15%. ఆ అమరావతి చుట్టూతా ఉన్న నియోజకవర్గాలన్నీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. అమరావతి ఉన్న నియోజకవర్గంతో పాటుగా అమరావతి రాజధాని 3 వంతులు తాడికొండ పరిధిలో ఉంది. తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం, పక్కన ప్రత్తిపాడు ఉంది, అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కృష్ణాది యువతల వైపున నందిగామ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇట్లా చుట్టూ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా కానీ బలహీన వర్గాలు, దళితులు ఎక్కువ మంది ఉంటారు. అయినా కూడా అది ఒక కులం కోసం అన్నట్టు ప్రచారం చేశారు. ప్రపంచ బ్యాంకు రుణం మళ్ళీ ఇవ్వకుండా కూడా మళ్ళీ ఫిర్యాదులు చేయటం, తప్పుడు ప్రచారం చేయటం జరిగింది. అయితే ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు 1-2 సార్లు చెక్ చేసుకొని తొలి విడత రుణం ఇటీవలే మంజూరు చేశారు. వర్క్స్ కూడా మొదలవబోతున్నాయి. అయితే సాక్షిలో ఏం రాస్తారంటే వరద రాజధానికి ప్రజాధనం దుర్వినియోగం అని ఒక కథనం రాశారు. సాధారణంగా ఎక్కడైనా ఏ నగరంలోనైనా వరదల నివారణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, దానికోసం నిధులు కూడా కేటాయిస్తాయి. బొంబాయి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా వరదలు వస్తున్నప్పుడు, అధిక వర్షాలు కురుస్తున్నప్పుడు వరదలు వచ్చే ప్రమాదం ఉంటుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. అదేం కొత్త కాదు. ప్రభుత్వాలు వాటిని అడ్డుకోవడానికి, వాటికి నివారణ, వరద నివారణకు నిధులు కేటాయిస్తాయి. అంత మాత్రాన ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు కాదు. అది ప్రజాధనం దుర్వినియోగం అని ఎవడైనా రాస్తే లేదా వాగితే టీవీల్లో వాడికి బుర్ర లేదనుకోవాలి. అమరావతిలో కూడా అమరావతి నూతన నగరం కొత్తగా కడుతున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. వరద నివారణ చర్యలు కూడా తీసుకుంటారు. కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు చేస్తున్నారు. శాఖమూరులో ఒక రిజర్వాయర్, నీటికొండలో ఒక రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజాధనం దుర్వినియోగం అని ఈ బురద పత్రికలో ఈ భారతిరెడ్డి రాయిస్తుంది. ప్రజాధనం వేల కోట్లు దుర్వినియోగం చేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల గతంలో కూడా ఇలాగే తప్పుడు ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేశారు. దాని మూలంగా జరగాల్సిన నష్టం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి జరిగింది, రాష్ట్రానికి జరిగింది, అమరావతికి జరిగింది. మళ్ళీ ఇప్పుడు పాత పాటలు మొదలుపెట్టారు. వీళ్ళని ఇలాగే ఉపేక్షిస్తే రేపొద్దున మళ్ళీ నష్టం జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి ఎందుకు వీళ్ళు పట్టించుకోరో నాకు అర్థం కాదు. అంటే ఇవన్నీ చాలా చిన్న విషయాలు అనుకుంటారో, ఇంకా వేరే పెద్ద విషయాలు ఏమైనా ఉంటాయి అనుకుంటారో ఏమో, మరి అర్థం కాని విషయం ఇది. ఇక్కడ ముఖ్యంగా అమరావతి విషయంలో దుష్ప్రచారం చేస్తున్న పత్రికలు కానీ, మీడియా కానీ, లేదా సోషల్ మీడియా కానీ ఎవరి మీద అయినా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. దానికి దెబ్బ కొట్టాలని ప్రయత్నించినా, బురద పూయాలని ప్రయత్నించినా, వాళ్ళని ఉపేక్షించిన వాళ్ళని కూడా సమాజం క్షమించదు. Like, share and subscribe to Rajaniti channel.